చేతులు ప్రతిసారి నేను ఓడిపోతున్నానేంటి? ఇది రాకముందు ఈ ఇంట్లో నేను ఏదంటే అదే. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదిగో ఈ డ్రెస్ చించింది. వాట్? నేను డ్రెస్ చించానా? నాకేం అవసరం? తనకన్నా చిన్నది నిశ్చితార్థాలు పుట్టినరోజులు జరుపుకుంటుందన్న కుళ్ళు తప్ప మరొకటి లేదు. ఎవరి చేతిలో ఎలా జరిగిందో తెలీదు. దానికి మీరందరూ ఇలా గొడవ పడటం దేనికి? ఆదిత్య, ఇంకో డ్రెస్ కనుక్కొద్దాం. ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. దీప్తి, బాధపడకమ్మా. బర్త్డే రోజున బాధపడకూడదు. నవ్వుతూ తొళ్ళుతూ హ్యాపీగా ఉండాలి. బాధపడాలనే కదా పని కట్టుకొని ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేసింది. రాధమ్మ గారు, పెద్దాయన చెప్తున్నారు కదా, మీరు ఆగండి. ఈ చిరుగు కనపడకుండా, అసలు చిరిగినట్టే తెలియకుండా నేను ఈ డ్రెస్ ని రెడీ చేస్తానుగా. వాళ్ళ స్కిల్స్ చూపించుకోవడానికి వాళ్ళే ఈ పని చేసుంటారు. షట్ అప్. సాయం చేయటాన్ని తప్పుగా చూసే నీ బుద్ధే చెప్తుంది ఎవరి పని చేసి ఉంటారో. తన స్కిల్ దీని మీద డిజైన్ వేయటంలోనే తెలిసింది. చిరుగు కుట్టటాన్ని కూడా స్కిల్ అని నీ బుద్ధినేమనాలో నాకు అర్థం కావట్లేదు. పని మనిషిని వెనకేసుకొచ్చే నీ బుద్ధి మాకు అర్థం కావడం లేదు. మానవత్వం గురించి, మంచితనం గురించి, అభిమానం, వ్యక్తిత్వం, విశ్వాసం గురించి తెలిసిన వాళ్ళు పని వాళ్ళు గొప్పవాళ్ళు అని ఆలోచించరు. పనితనాన్ని ప్రశంసిస్తారు. ప్లీజ్ అండి, మీరంతా ఇలా పోటీలు పడి పోట్లాడుకుంటూ దీప్తి గారి మనసుకి కష్టం కలిగించకండి. నేను డ్రెస్ సంగతి చూసుకుంటానన్నానుగా, దయచేసి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ ఆ డ్రెస్ ఇలా ఇవ్వండి. రాధమ్ గారు వెళ్ళండి. రండి. ఇందాక చిరిగింది అన్నారే, ఆ చిరిగెక్కడ చూపించండి. వావ్, సూపర్, అసలు తెలియనే లేదు. మీరు సూపర్ గా రెడీ అవుతురు కానీ రండి. ధరణి, ఈ డ్రెస్ ని చాలా బాగా తయారు చేసావు. థ్యాంక్స్. మీ అన్న చెల్లెళ్ళకి మాటికి ముందు మాటికి వెనక థ్యాంక్స్ బాగా అలవాటైంది. చివరికి అదే ఊతి పదం అయ్యేలా ఉంది. పిలిచినా తలిచినా థ్యాంక్స్ తప్ప మరొకటి వచ్చేలా లేదు. కష్టపడ్డావు కాబట్టి థ్యాంక్స్ చెప్పాను. అది తప్పేనా? నేను ఇష్టంగా చేసిందాన్ని మీరు కష్టంగా చూస్తే ఎలా? నాకు బాధ ఏదా? సరే సరే, నో థ్యాంక్స్, ఓకేనా? ఆ రాక్షసి డ్రెస్సుకి చిరుగు పెట్టకపోతే ఇంకా బాగుండేది. అయినా ధరణి ఆ చిరుగు కనిపించకుండా మళ్ళీ కొత్తదానిలా చేసింది కదక్కా. రాధమ్మ గారు, ఇంత హ్యాపీ మూడ్ లో వాళ్ళని తలుచుకుని మన మూడ్ మనమే మార్చుకుంటే ఎలా? వాళ్ళ గురించి సెకండ్ తలుచుకున్నా అది వేస్టే తప్ప మనకి లాభం లేదు. వాళ్ళలో మార్పు రాదు, వదిలేయండి. ధరణి చెప్పింది కరెక్ట్ అక్క. ధరణికి ఉన్నంత ఓపిక సహనం నాకైతే లేవు.
అనదలుచుకున్నది అనేయడమే. ఈ సంవత్సరం కుమారిగా దీప్తి గారి బర్త్డే. నెక్స్ట్ ఇయర్ నుంచి శ్రీమతిగానే బర్త్డేలు. కరెక్టే. అందుకే కాబోలు ఆదిత్య చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం నువ్వు ఇలానే నా చెల్లి బర్త్డే చేయమని చెప్పడానికి. అవునవును, నువ్వు ఇలాంటివి బాగా కనిపెడతావు. నాది కనిపెట్టుకుండే ఉద్యోగం కదా. రేపు పెళ్ళైన తర్వాత దీప్తి గారికి శ్రావణ్ గారు తప్ప మనం ఎవరం కనపడం. ఏయ్ ధరణి, ఏదో సరదాగా అనిందిలే. మళ్ళీ మళ్ళీ మాకిలా అనే ఛాన్స్ రాదు కదా. ఎందుకు రాదు? పెళ్ళైనా నేను అన్నయ్యకి చెల్లెల్ని, నీకు చెల్లెల్ని, ధరణికి ఫ్రెండ్ని. ఆ ధరణి, ఇక నుంచి ఆ అండీలు గార్లు తీసేసేయ్. ఫ్రెండ్లీగా దీప్తి అని పిలు. అండి అంటూ నన్ను పెద్దదాన్ని చేయకు. ఏంటి అర్థమైందా? అలాగే దీప్తి గారు. అదిగో మళ్ళీ. ఓకే దీప్తి, దాట్స్ గుడ్. యూర్ లుకింగ్ సో నైస్. థ్యాంక్స్. అదిగో మళ్ళీ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు. బంగారు బొమ్మ రావమ్మ. బర్త్డే నీకు చెయ్యాలి కదమ్మా. రా. ఏం ఆదిత్య గారు, ఈ అలంకరణలో మీ చెల్లెలు ఎలా ఉంది? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా ఉంది. అన్ని నగలు సింగారించుకొని తీసుకొస్తే కనక మహాలక్ష్మి అనక శ్రీ మహాలక్ష్మి అంటావేం తమ్ముడు? దీప్తే బంగారం, అన్నయ్యకి బంగారు కొండ, అందుకే శ్రీ మహాలక్ష్మి అన్నాడు. కరెక్ట్ గా చెప్పావు మావయ్య. మీ చెల్లెల్ని ఈ డ్రెస్ లో చూసి మీరే ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే వారికి కాబోయే శ్రీవారు ఉండుంటే ఎలా ఫీల్ అయ్యేవారో. లగ్నం దాకా ఎందుకని పుట్టినరోజు పాపాయి మెళ్ళలో వెంటనే తాళి కట్టేస్తాడు. పడవే పడు. ఈ సిగ్గులు సింగారాలు ఇంకెంతకాలమో చూస్తాను. అబ్బో, ఏం మెలికలు తిరిగిపోతుందో. ఈ మెలికలు ఎన్నాళ్ళ వరకు తిప్పుతావో అది చూస్తా. తిప్పు తిప్పు. హాయ్.
చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నావు. హాయ్ బావా. ఏంటి వింతగా కొత్తగా చూస్తున్నట్టు అంతా అలా చూస్తున్నారు? మీ రాక ఆనందం ఆశ్చర్యం కలిగించింది. అదేంటి పిన్ని గారు దీప్తి బర్త్డే నువ్వు తప్పకుండా రావాలని పిలిచారు, మీకు చెప్పలేదా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఈ సూర్యకాంతానికి ఈ ఆలోచన ఎందుకొచ్చిందా అనా? నేనేమి మనసు లేని దాని కాను, గయ్యాళి దాన్ని అంతకన్నా కాదు. నాకు దీప్తి మీద ప్రేమానురాగాలు ఉన్నాయి. తల్లి లేని పిల్ల అని మమకారము ఉంది. సంతోషంగా సరదాగా గడపాలన్న ఆలోచన ఉంది. రేపు పెళ్ళయ్యాక పుట్టినరోజు ఎక్కడ చేసుకుంటుందో తెలీదు. ఇదే ఇక్కడ చేసుకునే ఆఖరి పుట్టినరోజు. పైగా నిశ్చితార్థం అయింది. ఈ వేడుకలో అతనుంటే బావుంటుందని నా మనసు కనిపించింది. అందుకే రమ్మని పిలిచాను. మిమ్మల్ని ఇలా ఆశ్చర్యపరచడానికే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాను. ఏదైతేనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మనలో మనకి కావాల్సింది థ్యాంక్స్ కాదు, అర్థం చేసుకోవడాలు, ఆప్యాయతల్ని పంచుకోవడాలు. ఇదేంటి అక్క ఇలా మారింది? ఈ ట్విస్ట్కి అర్థం ఏంటి శివా? అమ్మేంటి ఇలా బిహేవ్ చేస్తుంది? ఏమన్నా మెంటలా? చాలా మంచి పని చేశారమ్మా. శ్రావణ్ గారు రావడంతో ఫంక్షన్ కి నిండుతనం దీప్తి గారి మొహంలో ఆనందం మెండైంది. ఇంకా ఆలస్యం ఎందుకు, దీప్తి గారి చేత కేక్ కట్ చేయించేద్దాము. ఆదిత్య, అలాగే అత్తయ్య. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఆదిత్య. వంటలు మాత్రం సూపర్ ఆదిత్య. పెళ్లికి కూడా ఇతనికే ఆర్డర్ ఇవ్వాలి. నీకు తిండి ధ్యాస తప్ప మరో యావలేదా? హా, ఎవరి యావలు వాళ్ళవి. తేలిగ్గా మారవు కదా. ప్రశాంతంగా ముగిసింది, సంతోషంగా ఉన్నాం. మళ్ళీ సూటిపోటు మాటలు మొదలుపెట్టి పంచాయతీలు స్టార్ట్ చేయకండి. సరే బావా,
మరి నేను బయలుదేరుతాను. వస్తానండి. అదేంటి ఇలా వచ్చి అలా వెళ్తానంటావు? ఓ వారం రోజులు ఉండి వెళ్ళు. వారం రోజుల పెళ్లి కాలేదు కాబట్టి వారం అన్నాను. అదే పెళ్ళైతే 16 రోజులు ఉంచేదాన్ని. అయ్యో, చాలా పనులున్నాయండి. పనులు ఎప్పుడు ఉండేవే గనక వ్యాపారస్తులకి వాళ్ళ పని లేదు, సెలవు ఇవన్నీ ఉండవు. ఛాయ, ఈ మాట మాత్రం కరెక్ట్. ఎందుకత్తయ్య శ్రావణ్ ఉండమని? అయ్యో, చాలా పనులున్నాయండి. పనులు ఎప్పుడు ఉండేవే గనక వ్యాపారస్తులకి వాళ్ళ పని లేదు, సెలవు ఇవన్నీ ఉండవు. ఛాయ, ఈ మాట మాత్రం కరెక్ట్. ఎందుకత్తయ్య శ్రావణ్ ఉండమనేది? అబ్బాయికి పెళ్లి బట్టలు, సూటు బూటు బ్రేస్లెట్టు వగేరా వగేరా మనం కొనాలి కదా. మాటి మాటికి అతనిక్కడికి రావడం కుదరదు, మనం అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కుదిరే పనులు కావు. 4 రోజులు ఇక్కడే ఉండి ఆ సెలెక్షన్ ఏదో చేసేసి మనం కొనేస్తే ఓ పనైపోతుంది కదా. నువ్వు చెప్పేది బానే ఉంది అత్తయ్య. అబ్బాయి ఇక్కడ ఉండడం వల్ల ఇటు అతనికి నచ్చినవి కొనడమే కాదు, నచ్చిన మనిషికి కాస్త దగ్గరవ్వచ్చు. ఇద్దరూ వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ముందు ముందు ఏ పొరపచ్చాలు రావు. ఏమంటావు ఆదిత్య? నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఇంతకాలానికి ఓ బ్రహ్మాండమైన మాట అన్నావు. నేనెప్పుడు బ్రహ్మాండమైన మాటలే మాట్లాడతాను, మీరే సరిగ్గా అర్థం చేసుకోరు అంతే. శ్రవణ్, మీ అమ్మా నాన్నకి ఫోన్ చేసి ఒక వారం ఇక్కడే ఉంటానని చెప్పు. ఎందుకో ఏంటో వివరంగా చెప్పు. ఇక్కడ ఉన్నా కూడా అక్కడ వ్యవహారాలు చూసుకోవచ్చు. ఏమంటావు? సరే బావా. ఏరా సత్తిపండు, తెగ సీరియస్గా పెద్ద మేధావిలా అంతలో ఆలోచిస్తున్నావు? మధ్య మధ్యలో నా వైపు ఆ చూపేంట్రా? ఏంటి దాని అర్థం? సీరియస్ మ్యాటరే, లేకపోతే ఎందుకు ఇలా పిచ్చోళ్ళ తిరుగుతాను? నా తలపండు ఒక్కలవుతుంది కానీ నీ బుర్రలో ఆలోచన ఏంటో నా బుర్రకి స్ట్రైక్ అయి చావటం లేదు. పైగా దీప్తి పుట్టినరోజుకి భయంకరమైన ట్విస్ట్ ఇస్తానని మాతో అన్నాం. ఏదో పెద్ద పథకం వేసి ఉంటుందిలే, లేకపోతే అక్క అంత మాట ఎందుకంటుంది? ఈ పాటికి దీప్తి శ్రావణ్లు విడిపోయి విలవిల్లాడుతూ ఉంటారు అనుకుంటే నువ్వేమో ఆ శ్రావణ్ని ఇంటికి పిలిపించి వాళ్ళు ఇంకా దగ్గర అయ్యేలా చేసావు. మెలికలు పెట్టకుండా ఔటర్ రింగ్ రోడ్డు లాంటి జర్నీ ఏర్పాటు చేసావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కాక బుర్ర హీటెక్కి కాళ్ళని నిలకడగా నిలవనీయడం లేదు. ఈ శ్రావణ్లు విడిపోయి విలవిల్లాడుతూ ఉంటారు అనుకుంటే నువ్వేమో ఆ శ్రావణ్ని ఇంటికి పిలిపించి వాళ్ళు ఇంకా దగ్గర అయ్యేలా చేసావు. మెలికలు పెట్టకుండా ఔటర్ రింగ్ రోడ్డు లాంటి జర్నీ ఏర్పాటు చేసావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కాక బుర్ర హీటెక్కి కాళ్ళని నిలకడగా నిలవనీయడం లేదు. నీ మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పక సాటిస్ఫాక్షన్గా ఉంటే కాస్త స్థిమితంగానైనా ఉంటాం కదా. అవును మమ్మీ, మామయ్యకి వచ్చిన డౌటే నాకు వచ్చింది. ఆయన అడిగాడు, నేను భయపడి ఆగాను. అసలు నీ ప్లాన్ ఏంటి? శ్రావణ్ ఎందుకు ఇక్కడ ఉండేలా చేసావు? కాస్త డీటెయిల్గా చెప్తే మాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా.
అయినా మనలో మనకి రహస్యాలేంటి? ఇది కరెక్ట్. చెప్పి పుణ్యం కట్టుకోక మాకి టెన్షన్ తప్పుతుంది. ఈ మాత్రం ఆలోచనని చదవలేని నువ్వు నా తమ్ముడువేంట్రా? అందుకేనే నీకు తర్వాత పుట్టాను కానీ మ్యాటర్ చెప్పు తల్లి. తాత్కాలికంగా కలిసుండేలా చేసింది శాశ్వతంగా విడదీయడానికేరా.